24 లక్షల మంది 24 లక్షల కుటుంబాల ఆశలను అడియాశలు చేస్తూ ఎంతో ప్రశాంతంగా జరగాల్సిన నీట్ పరీక్షని గుజరాత్ రాష్ట్రంలో, బీహార్ రాష్ట్రంలో కిరాణా షాపుల్లో కిరాణా సరుకులాగా ప్రశ్నాపత్రాలను అమ్మడం ఏదైతే ఉందో ఇది చాలా అమానుషమైన చర్య. దీనికి ఆల్రెడీ పోలీసుల వ్యవస్థలో వాళ్ళు ఆల్రెడీ ప్రశ్నపత్రం లీకేజ్ అయిన విషయం కూడా బయటకు వచ్చింది. వాళ్ళు అమ్మిన వాళ్ళు, కొన్న వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇకనైనా ప్రతిష్టాత్మకంగా చిచ్చుకుపోకుండా, దానికోసం పట్టుదలకు పోకుండా 24 లక్షల కుటుంబాలను, 24 లక్షల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ పరీక్షను వెంటనే రద్దు చేసి నీట్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ ఏజెన్సీని రద్దు చేసి ఈ మొత్తం ప్రక్రియ పైన సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయించాలని చెప్పేసి మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. మంత్రులను కొడతాం, అంతం పట్టుకొని వృక్షాలను ఐరోగ్యం చేసుకుంటా దేశాన్ని లూటీ చేసుకుంటున్నారు లీడర్లు అందరూ. వేముల రామకృష్ణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు. మరి ఈరోజు ఆర్ కృష్ణ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు 24 లక్షల మంది నీట్ అభ్యర్థులకు న్యాయం చేయాలని, నీటును రద్దు చేయాలని మరి ఈరోజు ఎగ్జామ్ ఒకరోజు ముందు క్వశ్చన్ పేపర్ లీక్ చేసుకొని మరి బట్టి కొట్టుకొని మరి ప్రశ్నాపత్రాలు లీక్ చేసుకొని ప్రతిసారి దేశంలో ఆల్ ఇండియా ఫస్ట్ ఒకరికి వస్తుంది, లేకపోతే ఇద్దరికి వస్తుంది. కానీ ఈసారి మాత్రం 67 మంది ఆల్ ఇండియా ఫస్ట్ రావడం, మరి ఒకటే సెంటర్ నుంచి 7 మంది ఆల్ ఇండియా ఫస్ట్ రావడం, మరి ఈరోజు చూసుకుంటే ఈ అవకతవకలు ఎక్కడ బయటపడతాయని చెప్పి హడావిడిగా జూన్ 14వ తేదీ నాడు రిజల్ట్స్ రావాలి, నీట్ రిజల్ట్స్ రావాలి. కానీ సార్వత్రిక ఎన్నికల నాడు జూన్ 4 నాడు హడావిడిగా నీట్ రిజల్ట్స్ విడుదల చేయడం జరిగింది. దీని వెనుక అక్రమార్కులు ఎంతమంది ఉన్నా, ఎవరున్నా, ఇప్పుడు ప్రపంచ దేశాలలో భారతదేశానికి వైద్య విద్య మీద మంచి పేరుంది. ఆ పేరు ప్రతిష్టను కాపాడడానికి నరేంద్ర మోడీ గారు మౌనం ఎందుకు ప్రదర్శిస్తారని చెప్పి ఈరోజు బీసీ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే ఎలక్షన్ ముందు అయిన ఉంటే నరేంద్ర మోడీ గారు మౌనంగా ఉంటుండేనా? ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఈరోజు ఏ కేంద్ర మంత్రి మాట్లాడట్లేడు, నరేంద్ర మోడీ గారు మాట్లాడట్లేరు. మరి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా నీట్ పరీక్ష ఎన్టీఏని రద్దు చేసి మరి ఏ రాష్ట్రానికి బాధ్యత ఆ రాష్ట్రానికి అప్పచెప్పాలి నీట్ నిర్వహణ బాధ్యత. మరి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా దీనిపైన విచారణ జరిపించి ఎంతటి వారైనా, ఎంతటి పెద్ద వారినైనా శిక్షించాలని, దేశద్రోహం శిక్షించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పేపర్ లీకేజ్ అనేది సర్వసాధారణమైపోయింది. రాష్ట్రాల్లో పేపర్ లీకేజ్ అవుతుంది, దేశాలలో పేపర్ లీకేజ్ అవుతుంది. మరి దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఏ రాష్ట్రం బాధ్యత వహిస్తుంది? రాత్రి పగలు ఒక విద్యార్థి చదువుకుంటే, మరి ఆ విద్యార్థి కష్టపడి చదువుకుంటే నీట్ పరీక్ష ఎంతో కష్టమైన పరీక్ష, రాత్రి పగలు కష్టపడితే తప్ప ఆ నీట్ క్వాలిఫై గారు. మరి అట్లాంటి విద్యార్థులు, చదువుకున్న విద్యార్థులు అన్యాయమైపోతున్నారు, భరోసా లేకుండా పోతుంది, నీట్ పరీక్షల మీద భరోసా లేకపోతుంది. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు డిమాండ్ చేస్తూ ఉన్నాం, విద్యార్థులకు భరోసా కల్పించాలి, విద్యార్థులకు న్యాయం చేయాలి. ఈరోజు సిట్టింగ్ జడ్జి ద్వారా న్యాయం చేయాలని, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి అప్పగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది లేకపోతే మీతో చేత కాకపోతే విద్యాశాఖ మంత్రి బర్తరఫ్ చేసుకొని, మాకు అవసరం లేదు ఇట్లాంటి విద్యాశాఖ మంత్రి. మాకు ఎవరైతే న్యాయం చేసి నీటి విద్యార్థులకు న్యాయం చేస్తారో, విద్యార్థుల పక్షాన మాట్లాడతారో అట్లాంటి కేంద్ర మంత్రి మాకు విద్యాశాఖ మంత్రి కావాలి. కానీ సైలెంట్ ఉండి తొత్తులుగా మారి మరి కార్పొరేట్ సంస్థలకి, లేకపోతే ఎన్టీఏ సంస్థలకి తొత్తుగా మాట్లాడే కేంద్ర మంత్రులు మాకొద్దు. నరేంద్ర మోడీ గారు మౌనం వీడాలే, విద్యార్థుల పక్షాన మాట్లాడాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఢిల్లీ నుంచి గల్లీ వారికి ప్రతిరోజు ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఆరంభం రావటమే. ప్రతిరోజు ధర్నాలు జరుగుతాయి, ప్రతిరోజు ఆరంభం జరుగుతుంది. న్యాయం జరిగేంత వరకు విద్యార్థుల పక్షాన ఉంటాం, విద్యార్థుల పక్షాన కొట్లాడతామని కూడా తెలియజేస్తూ షార్ట్ కట్ బ్రీఫ్ కాదు, కొడుతున్నాం వస్తున్నాం పోతున్నాం అంతే. ఏడికి నా పేరు నీల వెంకటేష్, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో నీటు పరీక్ష నిర్వహించినటువంటి ఎగ్జామ్ను రద్దు చేసి ఎన్ఏటి డైరెక్టర్ సుభాష్ కుమార్ని వెంటనే అరెస్టు చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్. ఎందుకంటే హర్యానాలో ఒకే గదిలో ఎగ్జామ్ రాసినటువంటి 30 నుంచి 40 మంది వరకు ఒకే గదిలో మార్క్స్ ఒకే స్టేట్ లెవెల్లో వస్తాయా? అదేవిధంగా 8 మందికి 720 మార్కులు దాని ఎగ్జామ్కు
మార్క్స్ ఉంటే 720 మార్కులు ఒక్కటి కూడా కట్ ఆఫ్ కాకుండా 8 మందికి రావడం అనేది ఇది ఎంత దౌర్భాగ్యమైనటువంటి, అంటే విద్యా ప్రణాళికలను దెబ్బతీసే విధంగా 720 మార్కులకు 720 మార్కులు వచ్చినాయంటే దానికి కారణం యథావిధిగా పేపర్ ఎట్లా ఉందో ఆ విధంగా బట్టి దింపిర్రా, లేకపోతే నకలు చిట్టి పెట్టి రాసిండ్రా, పేపర్ లీకేజీ కాకపోతే 720కి 720 మార్కులు వస్తాయా అని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్. ఇక రెండవది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 24 లక్షల మంది సంవత్సరాల కొద్దిగా లాంగ్ టర్మ్లో ఎగ్జామ్ కోచింగ్ తీసుకొని కష్టపడి చదివి ఎంబీబీఎస్ సీటు సాధించాలని చెప్పి ఎంతో కష్టపడి లక్షల రూపాయలు వెచ్చించి చదివితే ఇలా హర్యానాలో జరిగినటువంటి అవకతవకలకు 3 లక్షల నుంచి 30 లక్షల వరకు పేపర్లు లీకేజ్ చేసి అమ్ముకొని ఇవాళ ఢిల్లీలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చేస్తున్నారు అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్కు కేంద్ర ప్రభుత్వానికి నేను ఒకటే సూచిస్తున్నా, ఇంటర్మీడియట్ మార్కుల ద్వారా ఎంబీబీఎస్ సీట్ ఇవ్వండి. నెంబర్ 2, ఏదో ఎడ్యుకేషన్ ప్రణాళికలు దెబ్బలు తీయొద్దు. దానివల్ల ఎగ్జామ్ రాయడానికి ప్రతి ఒక్కరు కూడా కోట్ల రూపాయలు వెచ్చించి వాటిని కొనుక్కోవడానికి ప్రయత్నిస్తారు. దానికి డాక్టర్లు ఇవాళ హాస్పిటల్లోకి వెళ్తే ఇంజక్షన్ ఇవ్వడానికి కూడా చేతగాలనేటువంటి దుస్థితి. ఇవాళ డాక్టర్కు నాడి పట్టుకుంటే గతంలో 30 ఏళ్ల కిందికి వెళ్తే నాడి పట్టుకొని ఏ రోగం ఉందనే చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఒక్కదానికి ఎగ్జామ్ దగ్గు వచ్చిందని చెప్తే, కడుపుని వచ్చిందంటే 30 టెస్టులు చేయించి, అంటే 30 టెస్టులు చేయించడానికి కారణం ఎడ్యుకేషన్ ప్రణాళిక దెబ్బతింటుందన్నదే కారణం. కాబట్టి దీంట్లో అవకతవకలు జరగకుండా ఇంటర్మీడియట్ ద్వారానే మార్కులు, హైయెస్ట్ మార్కుల ద్వారా వాళ్ళకి సీట్ ఇచ్చి ఈ ఎగ్జామ్ నీట్లో జరిగినటువంటి అవకతవకలను వెంటనే సుప్రీంకోర్టు ద్వారా సింగిల్ జడ్జితోనే వెంటనే శిక్షించేది, తప్పు చేసిన వాళ్ళని శిక్షించి న్యాయం జరపాలని డిమాండ్ చేస్తున్నాం.